హాయ్ ఫ్రెండ్స్, నేను వచ్చేసి గోధుమ రవ్వతో అన్నవరం ప్రసాదం చేస్తున్నానండి. ఎలా చేసుకోవాలంటే ముందుగా 3 కేజీల గోధుమ రవ్వతో చేస్తున్నాను. 3 కేజీల గోధుమ రవ్వ నెయ్యి వేసి వేయించాను. నెయ్యి వేసే ముందు స్టార్టింగ్ నెయ్యి వేసి జీడిపప్పులు ద్వారగా వేయించాను. ఇలా రెడ్ కలర్లోకి వచ్చేటట్టు ద్వారగా వేయించి స్టవ్ ఆపే ముందు పుచ్చగింజలు వేసాను. ఇవి వచ్చేసి జీడిపప్పులు 200 గ్రాములు అన్నమాట. ఒక పావు కిలో నెయ్యి తీసుకున్నాను డబ్బా. పావు కిలో నెయ్యి ఎక్స్ట్రా మళ్ళీ ఇంకొక పావు, మొత్తం ½ లీటర్ నెయ్యి నేను యూజ్ చేస్తున్నాను అనమాట. హాఫ్ వాడను. ఈ పావు కేజీ నెయ్యి పోసి రెండో పావు కిలోలో ఒక హాఫ్ పోస్తానమాట. కరెక్ట్ మెజర్మెంట్స్. 2 కేజీస్ నల్ల బెల్లం, 1 కేజీ పంచదార, బోరు పోస్తున్నాం అనమాట. అలా అనేది మనకి టేస్ట్ అనేది సూపర్గా ఉండిద్ది. ఎండు కొబ్బరి ఇలా తురిమి పెట్టుకోవాలి, ఒక హాఫ్ చిప్ప. నాకు వచ్చేసి 3 కేజీల రవ్వ ఈ గిన్నె నిండా వచ్చిందండి, పొర్లిపోయేటట్టు. మనం కప్పు మెజర్మెంట్స్, గిన్నె మెజర్మెంట్స్ తీసుకుంటే ఏంటంటే మనకి ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా కుదిరిద్ది. నేను ఇంత మటుకు 3 కేజీస్ ఎప్పుడూ చేయలేదు, ఫస్ట్ టైం. కానీ మెజర్మెంట్స్ మటుకు కంపల్సరీ చెయ్యాలి. టేస్ట్ మటుకు వేరే లెవెల్ ఉండిద్ది. ఏదైనా నేను మెజర్మెంట్స్తో చేస్తాను, మీరు కూడా అలా చేయండి. చేసినాక ఎలా కుదిరిందో కూడా చూపిస్తాను. అసలు సూపర్గా ఉండిద్ది. ఈ గిన్నె నిండా రవ్వ 3 కేజీలు వచ్చింది కాబట్టి దీంతో ఒక 4 గిన్నెలు వాటర్ పోసాను. ఖచ్చితంగా 4 గిన్నెలు అయితే పడతాయి మనకి. ఒక చిటికెడంతా ఉప్పు వేస్తాను. చూసారా, గిన్నెకి అమ్మవారికి ప్రసాదం చేస్తున్నాం కాబట్టి అలా పసుపు పూసి బొట్లు పెట్టుకున్నాము. ఇవి వచ్చేసి 4 గిన్నెల వాటర్ అనమాట. 4 గిన్నెల వాటర్లో ఒక చిటికెడు ఉప్పు వేసాను. నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను. ఒక చిటికెడు యాలక్కాయ పొడి వేసాను. ముందు అవన్నీ రవ్వ పోసేటప్పుడు నేను యాలక్కాయ పొడి, పచ్చికర్పూరం వేసి చూపిస్తాను అనమాట. ఇప్పుడు లైట్గా స్మెల్ కోసం, మన ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి నేను ఇలాచి పౌడర్, అదే యాలక్కాయ పౌడర్ అనేది వేసాను. ఇవి బాగా మరగాలి. మనం ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు ఇలా పెద్ద పొయ్యి మటుకు కంపల్సరీ పెట్టుకోవాలండి. చిన్న పొయ్యి మీద అసలు మనకి వంట కాదు. ఇంత పెద్ద వంటలు ఇలా పెద్ద బాండీలు పెట్టేటప్పుడు, గిన్నెలు పెట్టేటప్పుడు కంపల్సరీ పెద్ద పొయ్యి మటుకు ఉండాల్సిందే. ఇప్పుడు ఇవి మరిగినాక ఏం చేయాలో చూపిస్తాను. చూస్తున్నారా, బబుల్స్ వస్తున్నాయి. కొంచెం మరగాలి. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ పెడుతుంటాను. చూస్తున్నారు, ఇవి కొంచెం మరగాలి. చూస్తున్నారు కదా, ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇలా పొయ్యి దగ్గర పెట్టుకుంటే మనం వెంటనే అన్నీ వేసేయచ్చు మెజర్మెంట్స్. ఇది వచ్చేసి పచ్చకర్పూరం, ఇది ఇలాచి పౌడర్ అండి. అన్నీ చెప్పాను కదా. గోధుమ రవ్వ 3 కేజీస్ గోధుమ రవ్వ, 1 కేజీ పంచదార, 2 కేజీలు నల్ల బెల్లం, 200 గ్రాములు జీడిపప్పు, ఒక హాఫ్ చిప్ప ఎండు కొబ్బరి, కొద్దిగా ఇలాచీ పౌడర్, చిటికేడంత ఎక్కువ వేయకూడదండి పచ్చకర్పూరం, కొద్దిగా పావు కేజీ కన్నా కొంచెం ఎక్కువ, ఒక పావు కేజీ, ఒక పావులో ఒక హాఫ్ వేస్తున్నాను అనమాట నెయ్యి. ఇప్పుడు మనకి ఇంకొంచెం మరిగితే సరిపోతుంది. ఇవి ఇంగ్రీడియంట్స్. నీళ్ళు బాగా తెరిలాయండి. ఇప్పుడు రవ్వ పోసి తిప్పాను. చూసారా ఫ్రెండ్స్, ఇలా ఉడుకుబట్టేటప్పుడు మనం ముందుగా తీసుకున్న పచ్చి కొబ్బరి వేసేయాలి. దీన్ని కూడా ఇలా తిప్పేయాలి మొత్తం కలిసే విధంగా. పచ్చి కొబ్బరి ఐటెం వల్ల ఏంటంటే మనకి ఫ్లేవర్ అంతా తగిలి సూపర్ టేస్ట్ ఉండిద్దండి. చాలా అంటే చాలా బాగుండిద్ది. ఒక్కసారి ట్రై చేయండి ఇలాగా. చూసారా, ఇప్పుడు మనకు అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు బెల్లం, పంచదార వేసేద్దాం. చూసారా, మొత్తం వేసాం కదా. ఇప్పుడు మొత్తం కలిసే విధంగా ఒకసారి కలిదిప్పుదాం. ఇలా మొత్తం కలిపాక యాలక్కాయ పొడి వేయాలి. ఇప్పుడు మొత్తం కలిసే విధంగా కలిదిప్పుదాం. చూసారా ఫ్రెండ్స్, మొత్తం అలా ఉంది కదా. లైట్గా కొంచెం మిఠాయి రంగు అనేది వేద్దాం కలర్ కోసం. కొంచెం మిఠాయి రంగు వేసి ఇలా కలిపి ఇప్పుడు ఇదంతా దీంట్లో పోసేసి బాగా మొత్తం కలిసే విధంగా కలిపిద్దాం. చూసారా ఫ్రెండ్స్, కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం మరికొద్దిగా నెయ్యి వేద్దాం. ఇలా మధ్యలో కొంచెం నెయ్యి వేస్తే చాలా బాగుండిద్ది. ఇలా మధ్యలో నెయ్యి వేయటం వల్ల టేస్ట్ మటుకు బాగుండిద్ది. చాలా బాగుండిద్ది. ఒక్కసారి వేయకూడదు,
కొద్దిగా మగ్గే ముందు వేస్తూ ఉండాలి. అప్పుడు మనకి ఫ్లేవరు స్మెల్ చాలా బాగుంటుంది. స్మెల్ చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది ఫ్రెండ్స్, అంత బాగుంది. ఇప్పుడు నెయ్యి వేయగానే వెంటనే జీడిపప్పు కిస్మిస్ వేసేద్దాం. జీడిపప్పును పచ్చిపప్పు వేయించి పెట్టుకున్నాం కదా, అది వేసేద్దాం. చూసారు ఫ్రెండ్స్, నెయ్యి వేసాం కదా, మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుదాం. ఒక చిటికెడంతా పచ్చికర్పూరం వేసి తిప్పాను. ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి వేద్దాం. చూసారా ఫ్రెండ్స్, నెయ్యి వేసాను, కలిపుదాం. నేను వచ్చేసి ఈ నెయ్యి వాడుతున్నాను, చాలా బాగుండిద్ది, స్మెల్ కూడా బాగుంది. ఇప్పుడు చూసారా, ఈ నెయ్యి వేసాం కదా, మొత్తం ఒకసారి కలిపి స్టవ్ దాపేస్తే మనకి ఎంత రుచికరమైన అన్నవరం ప్రసాదం రెడీ. చూస్తున్నారా, మనకు వచ్చేసి ఇది రెడీ అయిపోయింది. ఉడికింది లేనిది ఎలా తెలిసిద్దంటే ఇలా జిగురుగా ఉంటే మనకు ఉడికిపోయినట్టు. చాలా అంటే చాలా బాగుంది. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారా ఎంత బాగా కుదిరిందో. బాయ్ ఫ్రెండ్స్, రేపు మళ్ళీ వేరే వాడితో మళ్ళీ కలుస్తాను.